నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశలో అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. మెగా డిఎస్సి, పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ లాంటి కీలక నిర్ణయాలతో తొలి అడుగు వేసిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఉచిత ఇసుక పాలసీతో ముందుకొచ్చింది. ఏపీలో గత ప్రభుత్వ ఇసుక మాఫియాకు పాల్పడిందని ఎన్నికల ప్రచారంలో తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుకను అందజేస్తామన్నారు. తద్వారా నిర్మాణ రంగాన్ని బలోపేతం చేస్తామన్నారు. చెప్పినట్లే ఏపీలో ఉచిత ఇసుక పంపిణీ షురు అయింది. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి సిద్ధమవుతున్నారని వైసీపీ విమర్శిస్తోంది. మరోవైపు ఉచితంగా పంపిణీ చేసే ఇసుక మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీతో ఏపీలో నిర్మాణ రంగం బలపడుతుందా, సామాన్యుడికి మేలు జరుగుతుందా, లేక ప్రైవేటు వ్యక్తుల, రాజకీయ నాయకుల దోపిడీకి అవుతుందా? ఇదే అంశాన్ని ఇవాళ మిడ్ డే డిబేట్లో మనం చర్చిద్దాం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనతో పాటు కోళ్ల నాగేశ్వరరావు గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే రాజకీయ విశ్లేషకులు మణి కోటేశ్వరరావు గారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ షో. వెంకటేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నాగేశ్వరరావు గారు, ఎన్నికలకు ముందు ఇచ్చినట్టుగానే హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. మరి ఆ ఉచిత ఇసుక విధానం ఎలా ఉండబోతోంది, దాని అమలు ఏ విధంగా జరగబోతోంది? నాగేశ్వరరావు గారు. అమ్మా నమస్కారం. స్వతంత్ర టీవీ ఛానల్లో యాజమాన్యానికి, మీ ప్రేక్షకులకు, అలాగే డిబేట్ లో ఉన్న తోటి సోదరులందరికీ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నానమ్మా. మీరు అడిగింది ఉచిత ఇసుక విధానం ఈ రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ లో మొదలవబోతుంది. ఈ రోజు రేపు నుంచి కొంచెం చోట్ల ర్యాంపుల్లో దాని విధి విధానాలు కూడా అన్ని కూడా ఏ జిల్లా కలెక్టర్ లో దాన్ని విధి విధానాలు కూడా ఆల్రెడీ పేపర్ కూడా ఇచ్చారు. అది ఈ వాగ్దానం మేము ఎలక్షన్ ముందరే అప్పుడున్న భవన నిర్మాణ కార్మికులు కానీ భవనాలు కట్టుకుని యజమాన్యాల ఇబ్బందిని బట్టి తప్పనిసరిగా ఉచిత విధానం, ఇసుక విధానం గతంలో 2014-19 మయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైతే తక్కువ రేటుకి ఇసుక ఇవ్వగలిగారు. ఆ విధానం ఇంకా మురిగ్గా ఇప్పుడు ఇవ్వడం కోసం అప్పుడు మేము హామీ ఇవ్వడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా, ఇవాళ ముఖ్యమంత్రిగా అది అమలు జరిపినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అలాగే మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. దాన్ని చాలా పగడ్బందీగా భవనం నిర్మాణం చేసుకునే సామాన్య ప్రజలకు కానీ, అలాగే దాని మీద ఆధారపడిన కార్మికులు కానీ ఏ ఇబ్బంది లేకుండా ఆ విధానం కొనసాగుతుందని చెప్పేసి చాలా నమ్మకం ఉంది. చేయగల సత్తా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే మొన్న పెన్షన్ విషయంలో కూడా చూశారు మీరు. మరి 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెంచడం కానీ, అలాగే గత 3 నెలల నుంచి వెనకాల 3,000, 7,000 రూపాయల కాడికి సమర్థవంతంగా మరి ఈ రాష్ట్ర అందరికి కూడా మరి పంపిణీ జరిగిన తీరు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయకత్వంలో చాలా విజయవంతంగా పరిపాలన జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఉచిత ఇసుక విధానం కూడా చాలా చక్కగా ప్రజలందరికీ ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కానీ నాగేశ్వరరావు గారు, ఇసుక పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి గురవుతున్నారని వైసీపీ పదే విమర్శిస్తోంది కదా ఈ విషయం పైన. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 12వ తారీఖు అంటే మన జూన్ 12వ తారీఖున ఏర్పడ్డదామో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇంకా నెల కూడా అవ్వలేదు. ఒక్కోటి బయటికి తీస్తున్నారు. వాళ్ళు చేసిన ఒక దుర్మార్గమైన పరిపాలనలో ఏమేమి జరిగింది, ఏ శాఖలో ఏం జరిగిందని వస్తుంది ఒక్కోటి. వాళ్ళు అప్పుడే భయపడిపోతున్నారు. ఇది విజయవంతంగా పరిపాలన వెళ్తే ఏ విధంగా ఉంటది, అలాగే గతంలో చేసిన తప్పులు ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి దాని నుంచి బయటపడడానికి ముందరగా అడ్వాన్స్ గా ఆరోపణలు చేస్తారు. ఇంకా మొదలవలేదు ఇసుక విధానం. దోపిడీకి అనే దాని మీద మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంత అభద్రతా భావంతో ఉన్నారో మరి
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోయిన దోపిడీదారులు మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఇది రాబోయే రోజుల్లో వాళ్ళకి చేసిన ప్రతి ఒక స్కీమ్ తీసుకొచ్చి దాంట్లో స్కామ్ ఏ రకంగా చేశారో ప్రతిదీ బయట పెడతారమ్మా. అది ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ విధికి కావచ్చు, ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యన కావచ్చు, అవన్నీ కూడా జరుగుతాయి. అవి ఈ రకంగా అడ్వాన్స్ గా ఎదురుదాడి చేస్తే ఏం బయట రావాలనుకుంటున్నారు. ప్రతిదీ కూడా మరి వాళ్ళందరూ చేసిన పాపాలు బయటకు వస్తాయమ్మా. ఈ ఇసుక విధానంలో అయితే మటుకు మేము చాలా కరెక్ట్ గా చేస్తాం. అందులో ఏ తప్పు జరగదు. చంద్రబాబు నాయుడు పరిపాలన మరి 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చారంటే ఆయన మీద ఏ రకమైన నమ్మకం పెట్టి ఇచ్చారనేది ఒకసారి మీరు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అది నిరూపితం అవుతుంది అమ్మని తెలియజేస్తున్నాను. రైట్. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణరావు గారు, ఏంటి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. బట్ ఇది పేదవాడి విషయానికి వస్తే అసలు పేదవాడికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు, ఎంతవరకు సఫలం అవుతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? మా మేకో ప్యానెల్లో ఉన్న పెద్దలకి, స్వతంత్ర టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. ఇది కేవలం ఉచిత ఇసుక అనేది పబ్లిసిటీగా మారుతుందా, ఖచ్చితంగా సామాన్యుడికి ఇది అందుతుందా లేదనేది చూడాలి. ఈ విధానం తీసుకురావడం మంచిదే, స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో మరి 2 సంవత్సరాల వరకు కూడా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడడం వాస్తవం. కానీ ఈ రివర్స్ టెండరింగ్ విధానంలో ఇసుకను మేము కూడా మరి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారో వాళ్ళన్నిటికి కూడా ఉచితంగా ఇసుక పంపిణీ చేయడం జరిగింది. ఆయా స్థానిక గ్రామాల్లో ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఎవరైతే జగనన్న ఇళ్ళ పనులకి ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికి కూడా ఫ్రీగా మేము ఇసుక ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు టీడీపీ నాయకులకి ఇదేమైనా మరి వాళ్ళకి కమిషన్ రూపంలో చూడడానికి వాళ్ళ నాయకులు చేసిన ఎత్తుగడ, వాళ్ళ జోబులు నింపుకున్న ఎత్తుగడ మనం చూడాలి. ఈ రోజునే స్టార్టింగ్ అని అన్నారు కాబట్టి వీళ్ళు ఏ రకంగా ఇస్తూ ఉన్నారు. వయసున అదే వైట్ రేషన్ కార్డుదారులకి ఏంటి, పింక్ రేషన్ కార్డుదారులకి ఏంటి, లేదంటే ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు కూడా భవనాలు నిర్మించడానికి ఏ రకంగా ఇస్తారనేది ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు టన్ వచ్చి 88 రూపాయలు చెప్తా ఉన్నారు. టన్ వచ్చి 88 రూపాయలు అని చెప్పి మరి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీరే భరించాలన్నారు. బాగానే ఉంది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటామో, మనం ఇసుక తీసుకురావాలంటే ఒక్కొక్క ఏరియాలో కొంత దగ్గర ఏవైతే నదీ పరిహా ప్రాంతాలు కానీ, ఏరులు గెడ్డలు వాగులు ఉన్నటువంటి పరిహా ప్రాంతాలు కానీ వాటి నుంచి తీసుకొచ్చిన ఇసుక ఎవరు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు వాళ్ళు బ్లాక్ లో అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా రేపు జరగబోయేది అదే. ఇసుక ర్యాంపుల దగ్గర వేసినటువంటి ఇసుకని మినిమం మనం ఒక 20-30 కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చే పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే పల్లెటూరులోనే ఈ పరిస్థితులు ఉంటే టౌన్లో అర్బన్ ఏరియాలోకి వచ్చేసరికి వాళ్ళకి ఇసుక రావాలంటే మినిమం 60-70 కిలోమీటర్ల నుంచి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా దీని మీద ట్రాన్స్పోర్ట్ ఛార్జీగా ఉండండి, ఇవన్నీ భారం అంతా కూడా ఎంతవరకు అవుతుంది, మన ఇంటికి వచ్చేసరికి క్వాలిటీ ఎంత, క్వాంటిటీ ఎంత అనేది ఇసుకలో ఖచ్చితంగా మనం రేపు మరొక 10 రోజుల్లో దీనిపైన ఒక అవగాహన ఏర్పడుతుంది. రోజులు ప్రారంభించారు కాబట్టి చూద్దాం సామాన్య చేతికి వచ్చేసరికి ఇసుక ఎంత రేటు పడుతూ ఉంది. ఒక ట్రాక్టర్ ఇసుక 5,000 పడుతుందా, 10,000 పడుతుందా, ఒక లారీ ఇసుక 10,000 పడుతుందా, 20,000 పడుతుందా అనేది మనకు ఒక 1-2 నెలలు అయితే కానీ తెలియదమ్మా. ఈ రోజున ప్రకటన చేశారు ఉచిత ఇసుక అనేది, చూద్దాం ఏ విధంగా తీసుకెళ్తారు అనేది. రైట్. మణికొడిశ్వర గారు నమస్తే అండి. నమస్తే సరే, ఏమంటారు? ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చింది టీడీపీ. బట్ ఈ ఉచిత ఇసుక విధానం అనేది ఎవరెవరికి అందుబాటులో ఉంటుంది అండ్ అందరికీ సరిపోయే విధంగా అసలు ఉచిత ఇసుక విధానం అనేది సక్సెస్ అవుతుందంటారా? సక్సెస్ అవుతున్నారంటే తలుచుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే సక్సెస్ కాదే ఉంటది. ప్రభుత్వం తలుచుకోవాలి, దాన్ని కెపాసిటీతో అమలు జరపాలి అనేటువంటిది మనం గమనించాలి. అయితే ముందుగానే తెలుగుదేశం నాయకులకి ఇది ఒక ఆదాయ వనరుగా మారుతుంది, లేకపోతే మారిపోతా ఉంది అనేటువంటి విమర్శలు, ఆరోపణలు రావడం సహజం. ఎందుకంటే ఇప్పుడు
తిన్నటువంటి వాళ్ళకి ఎలా తినాలో ఎలా తింటారో తెలుసు కనుక వాళ్ళకు బాగా తెలుస్తుంది, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. గతంలో తెలుగుదేశం పార్టీ మీద కూడా వివిధ పథకాల సందర్భంగా పనికి ఆహార పథకం పేరుతోటి లేదా ఇతరత్ర సంఘాల పార్టీలతోటి బియ్యాన్ని దుర్వినియోగం చేసినట్టు, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు నీరు చెట్టు పథకంలో లేదా పూడికి తీత పేరుతోటి సారవంతమైనటువంటి చెరువుల్లో తీసినటువంటి మట్టిని దుర్వినియోగం చేయడంలో, ఇటువంటి వాటన్నింటిలో గతంలో చంద్రబాబు నాయుడు హయాంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది మీద ఆరోపణలు వచ్చినమాట వాస్తవం. అందువలన సరే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వచ్చినటువంటి ఆరోపణల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఇవాళ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇసుక గురించి లేదా భవన నిర్మాణ కార్మికుల గురించి చేసినటువంటి ఆందోళన ఇవన్నీ కూడా తెలిసింది. అందువలన ఈ పథకంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం అమలు జరిపేటువంటి పథకంలో కూడా ఎక్కడైనా దుర్వినియోగం జరిగేట్లయితే, దాన్ని ఎవరైనా మిస్యూజ్ చేసేట్లయితే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కానివ్వండి లేదా ఇతర పార్టీలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, అన్నింటికి మించి మీడియా అనేటువంటిది నిరంతరం నిఘా వేస్తూ ఉంటుంది కనుక అదేమీ పెద్ద సమస్య కాదు. ఎక్కడ ఏ అక్రమం జరిగినా కానీ వెంటనే మరుసటి రోజు మీడియాలో, టీవీల్లో, పత్రికల్లో రిపోర్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఎందుకు అంటే మీడియా కూడా రెండుగా చీలిపోయింది ఇవాళ. గతంలో జగన్ అనుకూల మీడియా, జగన్ వ్యతిరేక మీడియా. ఇప్పటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా, చంద్రబాబు నాయుడు వ్యతిరేక మీడియాగా మొత్తంగా చీలిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో అతిశయోక్తులతో కూడినటువంటి వార్తలు కూడా వేసిన ఆశ్చర్యం లేదు. గతంలో అదే విధంగా జరిగింది, ఇప్పుడు కూడా అదే విధంగా జరిగింది. అందువలన నిష్పాక్షికంగా ఎక్కడ ఏం జరుగుతా ఉంది ఏమిటనేటువంటి ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. ఎక్కడన్నా దుర్వినియోగం జరిగేట్లయితే మీడియా బాధ్యతగా దాన్ని తీసుకురావాలి. డెఫినెట్ గా అలాంటి అక్రమాలకు పాల్పడినప్పుడు వారి మీద చర్యలు తీసుకోవడంలో కనుక విఫలమయ్యేట్లయితే ఆయా ప్రభుత్వాల్లోకి నాయకత్వం ఇస్తున్నటువంటి పార్టీలు లేదా ఆ పార్టీలకు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కనుక తెలుగుదేశం గతంలో వచ్చినటువంటి విమర్శలని, ఆరోపణలని గమనంలో ఉంచుకొని తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందని ఆశిద్దాం. ఒకవేళ అలా కాకుండా దీన్ని పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఒక ఆదాయ వనరుగా మారిస్తే మాత్రం డెఫినెట్ గా విమర్శల పాలు ఎదురవుతుంది. నాలాంటి వాళ్ళు కానీ లేదా మీలాంటి మీడియా సంస్థలు కానీ వాటన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేసేందుకు ప్రయత్నిస్తాయనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. రైట్. నాగేశ్వరరావు గారు, 2-3 నెలల్లో, అంటే వచ్చే 2-3 నెలల్లో 1 కోటి టన్నుల ఇసుక కూడా అవసరం అవుతుందని చెప్పి మైనింగ్ శాఖ మినిస్టర్ చెప్పారు. సో మీరు 2014-19లో వచ్చినప్పుడు కూడా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. బట్ మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఓకే, బట్ గతంలో కంటే ఇప్పుడు ఏ విధంగా దీన్ని సక్సెస్ చేయబోతున్నారు? ప్రభుత్వం దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉంది దీనికి? అండ్ గతంలో మీరు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత అసలు ఎన్ని కట్టడాలు సఫలీకృతమయ్యాయి అంటారు? 2014లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, విడిపోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ అంతకు ముందర జరిగిన ప్రభుత్వాలు ఏదవుతానండి 6 టన్నులు ఇసుక లారీ సుమారుగా 30,000 రూపాయలు, 25,000, 30,000 రూపాయలు అమ్మిన దాఖలాలు అమ్మప్పుడు. చాలా దారుణంగా పరిస్థితి ఉండేది. దాన్ని చక్కబెట్టడంలో భాగంగానే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఉన్న కిరాయిలు అవుతే, అక్కడ సీనరేజ్ అవుతే, ఎగుమతులు దిగుమతులు అవుతే, అవన్నీ కాకుండా యాక్చువల్గా అవుతే లబ్ధిదారుడికి 6 యూనిట్లు ఇసుక లారీ 2019కి ముందర 12,000, 13,000 అంటే 14,000 లోపుకి అందించిన పరిస్థితి. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఇసుక విధానంలో వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ వ్యవహారంలో, వాళ్ళ అధికారులు, వాళ్ళ నాయకులు చూసిన ప్రకారంగా గజిబిజి ఏర్పడి సుమారుగా ఒక 2 సంవత్సరాలు ఇసుక అనేది లేదు. ఎక్కడ పేదవారికి గృహాల నిర్మాణం కూడా జరపలేదు వాళ్ళు. తర్వాత జగనన్న కాలనీలు కొన్ని అక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు కూడాను. దానిలో భాగంగా సుమారుగా 25,000, 22,000, 26,000 అలాగా 6 టన్నుల ఇసుక లారీ రేటు పెరిగిపోవడం. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు మొన్న వాళ్ళ ప్రభుత్వం ఆగిపోయే వరకు కూడా ఏ ఏరియాలో ఇసుక తోలుకోవాలన్నా అక్కడ ఇసుక తోలి లారీ యజమానులు కానీ
అక్కడ ఇసుక తోలుకునే లేదా కాంట్రాక్టర్స్ కానీ లేకపోతే భవన యజమానులు కానీ కార్మికులు కానీ అక్కడున్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. ఆ ఎమ్మెల్యే తోటి అక్కడున్న లోకల్ సెబ్ అని పెట్టారు ఎమ్మెల్యేలో స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ బ్రాండ్ అది అని సెబ్ అని ఒక డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు. అది అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ, మైనింగ్ శాఖ, లేకపోతే ఈ ఎక్సైజ్ అన్ని ఉంటాయి అందులో. వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఈ కార్యక్రమాన్ని ఈ మాఫియాని పెంచి పోషించారంటే వాళ్ళు తినేశారు. అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేల కింద మనుషులు, అక్కడ ఉన్న పోలీస్ శాఖ ఇవన్నీ కూడా ఎంతమందిని కట్టుకుని అది ఇసుకు తీసుకురావాలంటే 22,000 రూపాయలు ఈ లారీ ఖర్చు 4,000 5,000 రూపాయలు వాళ్ళకి లారీలకు మామూలు ఇవ్వడం ఇంత దారుణంగా గజిబిజిగా ఉందమ్మా. అది దానిలోనే సమగ్రంగా ఈ నెల రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇసుక విధానాన్ని ఏ రకంగా రెగ్యులేట్ చేయాలనే దాని మీద సుదీర్ఘంగా అందరితో చర్చించి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కానీ లేకపోతే విజిలెన్స్ నుంచి కానీ లేకపోతే నాయకుల నుంచి కానీ అన్ని రకాలుగా మీడియా నుంచి కానీ సమాచారం సేకరించి ఇది ఉచిత ఇసుక విధానానికి వెళ్తేనే ప్రజలకి మరి న్యాయం జరుగుతుంది, లేకపోతే ఈ మాఫియాని అరికడతాం ఎవరో కాదనే దాన్ని నిర్ణయం తీసుకోవడం, దాన్ని ఇప్పుడు అమలు జరుపుతున్నారు. ఈ అమలు జరిపే విధానంలో చాలా సక్సెస్ఫుల్ అవుతారని చెప్పి మాకు అందరికి ఆశాభావం ఉంది, ప్రజలందరికీ కూడా. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి పేదవారికి గృహాలు ఇప్పుడు టిడ్కో గృహాలు అయితే సుమారుగా ఒక 2-3 నెలలు అవుతే క్లారిటీ వస్తుంది, అందరికీ ఇల్లు ఇచ్చే పథకం చేస్తారు. అలాగే సొంతంగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళు కానీ రాబోయే రోజుల్లో వర్షాకాలం కూడా వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఈ ఇసుక మాఫియాకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు విపరీతం కొన్ని వేల టన్నులు ఇసుక ఎక్కడెక్కడ గుట్ల కింద నిల్వ చేసుకుని వాళ్ళు మాఫియా దందా నడుపుతారమ్మా. అదంతా కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుక మరి పూర్తిగా అందిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. రాబోయే రోజులు ఇప్పుడు ఎవరైనా విమర్శ చేయడం అనేది భావి కాదు, పథకం మొదలైంది. అంటే అప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇవ్వలేదంటారా ఇసుక? అసలు సరఫరా చేయలేదా ఆ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు? సరఫరా చేయగలదా చేయలేదా అని అంటున్నారమ్మా మీరు? ఎందుకు చేయలేదనుకుంటున్నారు? ఉండి కూడా చేయలేదా? ఇప్పుడు అంటారా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇసుక అసలు ఎందుకు అంత కష్టంగా మారిందంటారు? ఎందుకు కష్టం అంటే అది కొంతమంది మాఫియా చేతులకు వెళ్ళిపోయిందమ్మా. అది సహజస్ఫూర్తంగా వచ్చిన వనరు. ఆ వనరుని ప్రజలు ఉపయోగించుకోకుండా దాన్ని కట్టుబాటు తీసుకొచ్చి ఎవరో ఒకే మనిషికి రాష్ట్రం అంతా అప్పచెప్పడం, వాళ్ళు ఎక్కడ ర్యాంపుల వారీగానేమో కొంత మాఫియాను తయారు చేయడం, వాళ్ళకి లాభం వచ్చే వరకు ఆ ఇసుకని బయటకు రానివ్వకపోవడం. అలాగే ఈ అధికారులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఎంత మందిని కట్టుకుని ఇసుక తెచ్చి రావాలంటే ఎక్కడ తేగలరు? అసలు మన భీమవరంలో లారీల యజమానులు అందరూ కూడా ఒక యూనియన్ అంతా కూడా వచ్చి మన ఎవరెవరికి ఎంత ఇస్తున్నారో, ఎమ్మెల్యేలు ఎలా తినేశారు, ఈ అధికారులు ఎలా తినేశారు, ఇసుక తోలాలంటే ఈ మట్టి ఈ మాఫియా అసలు ఇదంతా ఏంటని చెప్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇంత దారుణం అనేది దాని గురించి ఈ అన్నిటి మీద సమగ్రంగా విచారణ కూడా జరుగుతుందమ్మా. ఇసుక అనేది ఇప్పుడు నుంచి అయితే అందరికి అందుబాటులోకి వస్తుంది, అందరికి ఏ ఇబ్బంది లేకుండా అందరికి ఎంత కావాలో అంత ఇసుక ఉంది. అది ప్రకృతి ఇచ్చిన వనరు, అది దాంట్లో ఇబ్బంది ఏం లేదు. దాన్ని వ్యక్తులు మాఫియా కింద మార్చేసి ఆ ప్రభుత్వంలో వాళ్ళ దండుకోవడం కోసం, వాళ్ళ లాభాల కోసం వాళ్ళ మాఫియా కింద మార్చేసారు తప్ప దాన్ని ఏమీ ఇసుక అందించలేని పరిస్థితి అయితే ఏ ప్రభుత్వం ఉండదమ్మా. రైట్ లక్ష్మణరావు గారు, మరి ఏంటి మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు అసలు ప్రజలకు ఇసుక అనేది ఎందుకు అంత కష్టతరంగా మారింది? సో ఇప్పుడు కనుక టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే 43 నుంచి 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఇప్పుడు బయటపడింది కదా. మరి ఇంత ఇసుక ఉంచుకొని మీరు అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు ప్రజలకి? అంటే గారు అప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ పెట్టినప్పుడు ఎవరైతే ఇసుక ర్యాంపులన్నీ కూడా తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి టీడీపీ నాయకులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లందరూ కూడా తన ఆదాయంలో ఎక్కడ పడితే అక్కడ ఇసుక గుర్తు ఆ ఇసుక ర్యాంపులన్నీ కూడా వాళ్ళ గుత్తాధిపత్యం వాళ్ళ చేతిలో పెట్టుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే దాన్ని రివర్స్ టెండరింగ్ పెట్టారు. ఈ తరుణంలో ఈ 2 సంవత్సరాల గ్యాప్లో చాలా ఇబ్బంది పడడం మనం చూసాం కరోనా టైంలో. అయితే ఖచ్చితంగా దాన్ని మేము అధిగమించాం. మేము ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క జగనన్న ఇల్లు కాలనీ పేరిట ఇచ్చినటువంటి ఈ ఇల్లు స్థలాలు ఏవైతే ఇచ్చారో అప్పుడు మీరు ఫ్రీగానే ఇసుకను కూడా ఇవ్వడం జరిగింది. అయితే నేనేమంటానంటే కొన్ని ఇప్పుడు మనకి సహజ సిద్ధమైన వచ్చినటువంటి వనరులు కూడా అప్పుడున్నటువంటి టీడీపీ వాళ్ళకున్నటువంటి కొంతమంది క్వార్టర్ అంతా కూడా వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. అంటే
ఇది గవర్నమెంట్ తాలూకా విధానం ఎలాగుందంటమ్మా, ఇదివరకు మద్యం కూడా మద్యం ఏవైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం అమ్ముతా ఉంది. ఇదివరకు టీడీపీలో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైతే దాని మీద బిడ్డేసి ఎవరైతే దాన్ని పాడుకుంటారో వేలం పాటలో ఆ వ్యక్తికి ఆ పలానా పంచాయతీలో పలానా బార్ షాప్ అని పలానా వైన్ షాప్ ఇవ్వాలని అప్పుడు నిబంధనలు ఉండి 1 కోటి 2 కోట్లు 5 కోట్లుగా పాడుకుంటూ వేలం పాటు ఉండేది. సేమ్ అలాగే ఈ ఇసుకను కూడా అలాగే మాఫియా చేతుల్లోకి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పంపించడం వల్ల దాని నుంచి మేము కొంచెం ఇవ్వడానికి ఇబ్బంది పడటంతో వాస్తవం 2 సంవత్సరాలు కూడా. సో తర్వాత ఫ్రీ అయింది, మేము ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఖచ్చితంగా పేద బడుగు బలైన వర్గాలకి ఆ 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తే వీళ్ళు ఇచ్చినటువంటి ఫ్రీ ఇసుకతో ఇల్లు కట్టుకోవడానికి ప్రజలకు ఉపయోగపడుతుంది. లేదంటే ఇప్పుడు ఫ్రీ ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏముందమ్మా, ఎవరైనా ఇల్లు కట్టే పరిస్థితులు ఉన్నాయి? కేవలం ఎవరైతే వీళ్ళు అనుకున్నటువంటి బడాబాబులు బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెంచి పోషించడానికి వీళ్ళు కార్యకర్తల జోబులు నింపుకోవడానికి ఆయా నాయకులు ఇప్పుడు అన్నట్టుగా మా సోదరు ఎమ్మెల్యేలు మినిస్టర్లకి కావాల్సిన ఓటర్లు వాళ్ళు దండుకోవడానికి తప్ప ఇది కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుందో మాకు చూద్దాం. ఎందుకంటే వీళ్ళు ఈ రోజున మొదలు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది. దీనిపై కూడా మనం మాట్లాడదాం, విశ్లేషణ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే సామాన్యుడి చేతులకు వచ్చేసరికి ఏ రకంగా అనేది జరుగుతుందో ఉన్నది మనం చూడకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీనిపైన ఒక 2 నెలలు 3 నెలలు మాట్లాడదు. ఎందుకంటే మంచిది, ఈ పాలసీ తాగడం మంచిది, ఇసుక ఫ్రీ ఇవ్వాలి జనరల్గా. ఎందుకంటే దీని మీద భవన నిర్మాణ కార్మికులు చాలా మంది ఉన్నారు, లక్షల్లో. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తాపి మేస్త్రి నుంచి ఆ పనికిల్లో ఒక భవన నిర్మాణానికి మినిమం వెళ్ళలేదని ఒక 50 మంది 100 మంది కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఉపయోగపడుతుంది. అంటే ఎప్పుడైతే భవన నిర్మాణం పని జరుగుతూ ఉందో ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ ఇంట్లో ఆహార దీనిగా జీవనోపాధిగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఎక్కడ మీద తక్కువట్లా చేయాలి. కాకపోతే ఇందులో కూడా అవినీతి జరగకుండా ఖచ్చితంగా 100% ఫ్రీగా వాళ్ళు ఏదైతే దీంతో ప్రవేశపెట్టారో ఆ విధంగా ఉండాలనేది మేమైతే కోరుకుంటా ఉన్నాం. రైట్. కోటేశ్వర గారు, ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం వల్ల అసలు అంటే అప్పటికంటే ఇప్పుడు ఇక మీదట భవన నిర్మాణాలు కానీ కట్టడాలు కానీ ఇవన్నీ పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అండ్ ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటారా దీంతో? భవన నిర్మాణాలకి అవసరమైనటువంటి సామాగ్రిలో ఇసుక అనేటువంటిది ఒక భాగం, అది ముఖ్యమైన భాగమే, దాన్ని ఏమి కాదట్లేదు. ఇసుక కావచ్చు, ఇటుకలు కావచ్చు, లేదా సిమెంట్ ఇటుకలు ఏదనేటువంటివి. అందువలన ఒక భాగం అనేటువంటిది భారం ఏమాత్రం తగ్గినా కానీ అది వినియోగదారులకి ఆ మేరకు లబ్ధి కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు భవన నిర్మాణాలు అనేటువంటివి అంటే పెద్ద సంఖ్యలో నిర్మించేటువంటి అపార్ట్మెంట్లు కానివ్వండి లేదా ఇటువంటి భవనాలన్నీ కూడా కమర్షియల్ పద్ధతిలో అంటే పోటాపోటీ పద్ధతిలో విక్రయాలు జరుగుతూ ఉంటాయి. అందువలన ఈ ఇసుక ఏ మేరకు తగ్గితే, భారం తగ్గితే భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు లేదా వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఆ మేరకు వెసులు పట్టుకోవాలి. అందుకని ఎంతో కొంత డెఫినెట్ గా వినియోగదారులకి దాన్ని ప్రోత్సాహం చేస్తారు. అయితే సమస్య ఏంటంటే అటువంటి భవనాలు కొనుగోలు చేసేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా, లేకపోయేట్లయితే పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పెరిగినటువంటి ఈ ఇన్పుట్స్ అంటే ఏవైతే భవన నిర్మాణానికి అవసరమైనటువంటి వస్తువులు లేదా ఇసుక ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినప్పటికీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆదాయం ఎంత అనేటువంటిది కూడా ఆధారపడింది. అదేవిధంగా బ్యాంకులు వీళ్ళకి రుణాలు ఇస్తే వాటన్నిటి కూడా తిరిగి తీర్చుకోవడం, ఇలా అనేకమైనటువంటి అంశాలు. అంటే ఈ భవన నిర్మాణ రంగం అనేటువంటిది దేశ లేదా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులని ప్రభావితం చేస్తుంది, అది కూడా ప్రభావితం అవుతుంది. అందువలన ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట్ల, చెన్నై లాంటి చోట్ల లేదా బెంగళూరు లాంటి చోట్ల ఐటీ రంగ పరిశ్రమలు అనేటువంటివి వచ్చిన తర్వాత ఐటీ రంగంలో అధిక ఆదాయం వచ్చేటువంటి వాళ్ళు అనేక మంది పనిచేస్తున్నారు కనుక అటువంటి చోట్ల ఇళ్ళకి డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ ఉన్నప్పుడు స్థలాల ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి, అదేవిధంగా ప్లాట్ల ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అదే భిన్నమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి చోట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, లేదా మరొక వెనుకబడినటువంటి ప్రాంతం కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ధరలు వాటితో పోల్చుకున్నప్పుడు
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి చోట్ల రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకని వివిధ పరిస్థితులు వాటి మీద ఆధారపడి ఉంటాయి. ఏమైనప్పటికీ ఒక ప్రధానమైనటువంటి ఇసుక రేట్ తగ్గేట్లయితే ఆ మేరకు సొంతంగా కట్టుకునేటువంటి వాళ్ళకి నేరుగానే అది లబ్ధి చేకూరుతుంది. అపార్ట్మెంట్లు కొనుక్కునేటువంటి వాళ్ళకి లేదా సొంతంగా చిన్న చిన్న ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకి కూడా డెఫినెట్ గా ఎంతో కొంత ఉపయోగం. కానీ అక్రమాలకు అవకాశం ఉంటుందని ప్రతిపక్ష పార్టీ అంటుంది కదా సార్. అంటే అక్రమాలకు అవకాశం అంటే ఎలా అంటారు? ఆల్రెడీ ఫ్రీగానే ఇస్తుంది, రవాణా ఛార్జీలు, దానికి ట్రాన్స్పోర్ట్ కొంచెం తీసుకుంటుంది. బట్ ఇక్కడ అక్రమంగా జరగడానికి ఎక్కడ అవకాశం ఉందంటారు? అక్రమంగా జరగడానికి ఎక్కడ అవకాశం ఉందంటే, ఎప్పుడు ఇసుక ప్రతి చోట ఇష్టం వచ్చినట్టు తవ్వడానికి వీల్లేదు. పర్యావరణ నిబంధనల మేరకే ఇసుక తవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే గతంలో వైసీపీ హయాంలో ఇసుక తవ్వకాల దగ్గర కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అవార్డు చేసినటువంటి సూచనలకు భిన్నంగా అదనంగా అక్రమ దాన్ని తవ్వకం అనేటువంటిది చేశారు. అది రాత్రుళ్ళు ప్రత్యేకంగా సిబ్బందిని పెట్టుకుని చేశారనేటువంటి విమర్శలు గతంలో గత 5 ఏళ్లలో వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా వచ్చాయి. అందుకని ఇసుకని ఎక్కడ పడితే అక్కడ విచక్షణ రహితంగా ఇసుకని తవ్వకూడదు, లేకపోతే తీయకూడదు. ఎక్కడైతే నిబంధనల ప్రకారం పర్యావరణ సమతూకం దెబ్బతినకుండా ఉండాలో అటువంటి వాటిని చేయాలి. అలా కాకుండా పర్యావరణం దెబ్బతినే విధంగా, అంటే అధికంగా ఇసుకని తోడుకుపోవడం అనేటువంటిది పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. అది నిబంధనలకు విరుద్ధంగా జరిగేట్లయితే ఆ నిబంధనలకు విరుద్ధంగా అటువంటి ఇసుకను తోడేటువంటి వాళ్ళకి ఎవరు మద్దతు ఇస్తున్నారు? అధికారులు మద్దతు ఇస్తున్నారా, లేకపోతే అధికారులు వెనకాల ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేదా వాళ్ళ అనుచరులు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు కానీ, వాళ్ళు అధికార యంత్రాంగం కుమ్మక్కై తద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని వాళ్ళు పంచుకుంటున్నారా? ఈ రూపంలో ఉంటది. అందుకని ఎట్లా జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనకి కొద్ది రోజుల్లో 2 నెలలు 3 నెలలు కూడా అక్కర్లేదు. వెంటనే అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు చూస్తే చాలా అన్నట్టుగా వారం 10 రోజుల్లోనే జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి, ఏ విధంగా ఎటువంటి మాఫియాలు లేదా ఎటువంటి అక్రమార్కులు ఈ రంగంలో ప్రవేశించారనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది జనంతో కూడుకున్నటువంటి వ్యవహారం కనుక ఇదేమి దాగే పరిస్థితి కూడా ఉండదని మనం చెప్పుకోవాలి. అంటే ఓపెన్ గా తెలిసిపోతుంది అసలు అక్రమంగా జరుగుతుందా లేదా అనేది అక్కడ ఓపెన్ గా తెలిసిపోతుంది, మనకి తెలిసిపోతుంది. రైట్. నాగేశ్వరరావు గారు, అసలు ఈ ఉచిత ఇసుక పాలసీ అనేది ఎవరెవరికి అందుబాటులో ఉంటుందనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఇది పబ్లిక్ డొమైన్లో ఉంటుందా, లేకపోతే పబ్లిక్ పాలసీలో ఏమైనా ఉంటుందా, లేదు ఇంతమందికి ఇంతే ఇసుక అని ఏమైనా ఉంటుందా, అసలు ఎవరెవరికి అందుబాటులో ఉంటుంది? సో ఆన్లైన్ కూడా మీరు డిజిటల్ చెల్లింపులు కూడా పెట్టారు. ఆన్లైన్లో మరి బుక్ చేసుకున్న వాళ్ళకి మరి మిగతా వాళ్ళకి కావాలనుకున్నప్పుడు అసలు దొరుకుతుందా? సో దీనిపైన ఎటువంటి ప్రణాళిక రచిస్తున్నారు? ఇప్పుడు ఉచిత ఇసుక దానం అనేది మొదలైంది. దీంట్లో కూడా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇస్తారు. దాంట్లో ఒక 10-15 రోజులు చూసిన తర్వాత దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే కనుక దానికి చేర్పు మార్పులు కూడా జరుగుతాయమ్మా. ఎందుకంటే ఇది కొంతమందికి ఇవ్వాలి జరిగితే కనుక అది మళ్ళీ ఈ గందరగోళం దారితీస్తుంది. ఇసుక ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ ఇసుక ఇచ్చినప్పుడే ఈ మీరు అన్న ఈ తప్పు అనేది జరగకుండా ఉంటుందని నా ఆలోచన. అది నా ఆలోచన. లేదన్నా ఏదైనా రేషన్ టైప్ లో కొంతమందికి ఇవ్వాలి, వీళ్ళకి ఈ విధంగా వీళ్ళకి ఈ విధంగా అనేది ఏదైనా మార్గదర్శకాలు పెడితే మళ్ళీ దాంట్లో కొన్ని గందరగోళం పరిస్థితులు ఏర్పడతాయి. అది లేకోకుండా ఉండాలంటే ఫ్రీగానే అందరికీ కూడా ఫ్రీ ఇసుక అన్నప్పుడు, ఎందుకంటే కొద్ది రాబోయేది వర్షాకాలం కాబట్టి కొద్ది ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు దీన్ని మరి విఫలం చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తే చూస్తారు. అలాంటప్పుడు అవన్నీ కూడా కాసుకోవాలని బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నేను గౌరవ మన లక్ష్మణ మా సోదరుడు బాగానే కొన్ని విషయాలు బాగానే చెబుతున్నా కానీ మాకు ఏదో కొంత ఎప్పుడు వచ్చిన విమర్శ వచ్చేస్తుంది కదా, ఆయనకి బాగానే మాట్లాడుతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మనం సూచించవలసింది ఏంటంటే, నేను వ్యక్తిగతంగా ఆయన ఎంతమంది ఉన్నారో సంఖ్య అనేది కాదు. అసెంబ్లీలోకి వెళ్ళారు, అతను మాజీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వెళ్ళారు కాబట్టి ప్రభుత్వం చేసే ఏదైనా కార్యక్రమాన్ని నిజంగా ఏదైనా లోపాలు జరిగితే తప్పనిసరి ఎత్తి చూపాలనేది మా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. మాకు కూడా ఆయన అదే చెబుతున్నారు, మనం వ్యక్తిగత దోషాలకి ఏ రకంగానూ కూడా తావివ్వద్దు, చాలా హుందాగా ప్రవర్తిద్దాం. ప్రభుత్వం తరపు నుంచి ఏది అడిగినా మన సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా మనం చెప్పుదాం అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచన ప్రజలకు కూడా, అతను మాజీ ముఖ్యమంత్రిగా శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్ళి
అడిగే హక్కు అతను ఉంటుంది. అతను విధానపరమైన నిర్ణయాలు దాని మీద మాట్లాడితే మీకు కూడా సమాధానం చెబుతుంది మా ప్రభుత్వం కూడా. అది ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కూడా ఉంది కదా అతనికి. అతను శాసనసభ్యుడిగా 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళు రాబోయే రోజుల్లో మట్టికి ఏది కార్యక్రమం చేసినా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వసారి ఇప్పుడు భారతదేశంలో అత్యంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినా మన ఎలక్షన్ లో పోటీ చేసిన పార్లమెంట్ ఎలక్షన్ లో శరద్ పవార్ గారు ఉన్నారు. ఆయన పోటీ చేయలేదు, రాజ్యసభలో ఉన్నారు. ఆయన పోటీ చేసిన వ్యక్తిలో చూస్తే చంద్రబాబు నాయుడు గారే సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడు భారతదేశంలో. ఆయన 4వసారి ముఖ్యమంత్రి చేస్తారు. ఏ విధానాన్ని సరే చాలా పగడ్బందీగా, నీతిగా, ధర్మంగా ప్రజలకు అందే విధంగా కార్యక్రమం చేస్తారమ్మా. దాంట్లో ఏ అనుమానం లేదు. ఎవరిని కూడా అప్పుడు కూడా చూశారు మీరు. ఇదివరకు అయితే వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం మారిన అంటే అధికారులు ట్రాన్స్ఫర్లని, బదిలీలని, అదని ఇదని. మా ప్రభుత్వం ఇప్పుడు వచ్చి అప్పుడు నెల అవుతున్నా సరే చాలా ఆచితూసి ఎవరైతే బాగా పని చేస్తున్నారు, ఎవరు బాగా పని చేయట్లేదు అనేది తప్ప పని విధానం మీద మేము ఏదైనా నిర్ణయం తీసుకున్నాం తప్ప ఎక్కడ కక్షపూరితమైన నిర్ణయాలు ఎక్కడ లేవు. చూసుకోండి మీరు, మీడియా ఉంటుంది, అలా ప్రజలు ఉంటారు, ప్రజలు చూస్తూ ఉంటారు ప్రతిదాన్ని. ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఒక మార్క్ రాజకీయం ఉంటుంది. ప్రజలకు అది ఏదైతే మంచి అవుతే అదే చేస్తారు. రైట్. మరి అంటే కమర్షియల్స్ వాటికి కూడా ఇసుకని ఫ్రీగానే ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళ వరకు ఏదైనా అది పూర్తిగా విధానాలు? ఇప్పుడు పెద్ద పెద్ద డ్యామ్లు కట్టే ఉంటాయి, భవన నిర్మాణాలు ఉంటాయి, కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటాయి, వాటికి కూడా వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఇస్తున్నారా? ఇది ఈ అన్నిటి మీద ఒక 10 రోజులు ఆగితేనే కానీ పూర్తిగా సమాచారం ఇప్పుడు మొదలైంది. మనకు కూడా గైడ్ లైన్స్ పూర్తిగా మాకు కూడా అందుబాటులో లేదు. ఎందుకంటే మీకు చెప్పడానికి ఒక 10 రోజులు ఆగి మీరు మళ్ళీ ఒకసారి డిబేట్ పెడితే దీని మీద సమగ్రంగా అసలు నిజంగా కూడా గ్రౌండ్ లెవెల్ మేము పూర్తిగా ప్రజల్లోనూ కింద స్థాయిలో తిరుగుతాం. ఇది నిజంగా కూడా ఈ రకంగా అమలు అవుతుంది అనేది కూడా మీకు పూర్తిగా చెప్పగలదు అమ్మా. ఎందుకంటే పక్కాగా ఇది ఏ రకంగా ఇప్పుడు ఉచిత ఇసుక పెట్టారు, అది ప్రజలకు ఎలాగెళ్తుంది అనేది ఇది దాగేది కాదమ్మా. ఇది పూర్తిగా ప్రజలు, ఎందుకంటే సామాన్య పేదవారు కూడా ఈ ఇసుక విషయంలో చిన్న ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం. ఇసుక లేకుండా ఏ కార్యక్రమం జరగదు. కాబట్టి దాంట్లో ఏ తప్పు జరిగినా సరే విపరీతన ప్రజల్లో ఆందోళన మొదలవుద్ది. అటువంటి పరిస్థితి రాకుండానే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. దీని మీద ఇంకొకసారి మాట్లాడుకున్నప్పుడు అయితే దీని విధి విధానాలు ఏంటి, కమర్షియల్ గా చేసిన వాళ్ళకి ఏమిస్తున్నారో, లేదా నిజంగా సింగిల్ గా సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటనేది మీద కూడా మార్గదర్శకాలు పూర్తిగా అందుబాటులో లేవమ్మా. ఎన్ని వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడదాం. రైట్. లక్ష్మణరావు గారు, సో అక్రమాలకు అవకాశం ఉంది అని మీరు ప్రతిపక్ష పార్టీ నుంచి పదే దీన్ని డిమాండ్ చేస్తున్నారు. సో అక్రమాలకు అవకాశం ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? ఎందుకంటే మీ ప్రభుత్వ హయాంలో మీరు 49 లక్షల వరకు టన్నుల ఇసుక ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని గుర్తించామని టీడీపీ చెబుతోంది. మరి అక్రమాలు జరిగాయని ఎలా చెప్తారంటే అప్పుడు అక్రమాలు జరగలేదా, ఇప్పుడు మాత్రం జరుగుతాయా అని అంటుంది అని ప్రశ్నిస్తోంది టీడీపీ. చెప్తా అక్రమాలు అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం విధి విధానాలకి కొంతమేర జరుగుతూ ఉంటుంది. అలాగే స్థానిక నాయకులు బట్టి కొంతమేర జరుగుతూ ఉంటుంది. జరగదని మేము అన్నాం. ఎందుకంటే ఆ స్థానిక నాయకులు ప్రెసిడెంట్లు అవనాయండి, లేదంటే ఎమ్మెల్యే తాలూకా మనుషులు అవనాయండి, వాళ్ళొక దీన్ని బట్టి కొంతమేర జరుగుతుంది. సో ఇవన్నీ ఈ రోజున మీరు అక్రమాలు ఎలాగ జరుగుతాయి అని అంటా ఉన్నాం. ఒక ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినటువంటి ఇసుక అంతా కూడా ఫ్రీగా ఇస్తుందా గవర్నమెంట్? ఒక ఆధార్ కార్డు మీద ఎంత మేరకు ఎన్ని టన్నులు ఇసుక ఇస్తాం దాన్ని బట్టి ఉంటుందమ్మా. ఫ్రీగా అంటే ఒక ఆధార్ కార్డు కలిగిన వ్యక్తికి ఇన్ని టన్నులు ఇసుక మాత్రమే ఫ్రీ, లేదా అది దాటితే పరిమితి లిమిట్ దాటితే ఖచ్చితంగా మనం ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సింది. అలాగే కమర్షియల్, ఇందుకు మీరు అన్నారు కమర్షియల్ ఉన్నటువంటి బిల్డర్స్ కూడా దాంట్లో ఇచ్చినట్టు బ్లాక్ లో వెళ్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఇవ్వరు కదా ఇసుక. ఓన్లీ నాకు తెలిసి పేద బడుగు బలహీన వర్గాలు, వైట్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రీగా ఇసుక అనేది సరఫరా చేస్తుంది గవర్నమెంట్. ఎవరైనా కమర్షియల్ బిల్డింగ్లు కట్టినా ఏది కట్టినా దానికి సపరేట్ గా ఒక టన్ను కింతని గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేస్తుంది. వాళ్ళకి ఇసుక దొరకన పక్షంలో ఏం చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే స్థానిక వీళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా బ్లాక్ లో కొని వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో నేను అదే అన్నా, అప్పుడు ఈ జరిగే విధానంలో ఖచ్చితంగా అవినీతి జరుగుతుంది. వాళ్ళ కమిషన్లు ఎమ్మెల్యే కాడి నుంచి వెళ్ళేవి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అధికారులు ఉంటే ఆ గవర్నమెంట్కి అనుకూలంగా వ్యవస్థలు పనిచేస్తాయి. పోలీసు వ్యవస్థ అనేయండి, ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఎంఆర్ఓలో, అలాగే ఆర్డీఓలో, కలెక్టర్ ఎవరైనా సరే ప్రభుత్వం యొక్క మాటలు వినేవాళ్ళే, వెనకన్నా ఎవరు ఉండరు కదా. వ్యవస్థలన్నీ ప్రభుత్వం అనుకూలంగానే పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా విచ్చలబడితనం ఉంటుంది, ఖచ్చితంగా అవినీతి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే
వాళ్ళు మేనేజ్ చేస్తారు. స్థానిక ఎంఆర్ఓనో ఆర్డీఓనో ఖచ్చితంగా మేనేజ్ చేస్తారు. తద్వారా వీళ్ళు కావాల్సినటువంటి ఇసుక తెప్పించుకొని ర్యాంప్ అనేది వేయించుకొని అమ్మే కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే ఎవరైనా ఒకటి ఆలోచిస్తారు, కార్యకర్తకి ఏంటి, నాయకుడికి ఏంటి, మనకెంత వస్తుంది, ఎమ్మెల్యేకి ఓటు ఎంత, మినిస్ట్రీకి ఓటు ఎంత అనేది ఖచ్చితంగా ఇవన్నీ మన సినిమాలో చూస్తాం, కానీ సినిమాలో కన్నా బయట ఎక్కువ జరుగుతాయండి ఇవన్నీ. నాగేశ్వరరావు గారు, ఇలాంటివన్నీ జరుగుతాయా మరి మీ ప్రభుత్వ హయాంలో? అంటే సరే, అంటే అటువంటి మోసాలు జరగకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఆయన ఏం విమర్శించలేదండి. ఇది దేని మీద కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా సరే కొన్ని ఇలాంటివి జరగవచ్చు అనేది అన్నారు తప్ప అతను నేను ఇంకా అది తప్పు అంటలేదు. కానీ అమ్మా ఇది కొన్ని వర్గాలకి వచ్చి తీసుకొస్తుంది, కమర్షియల్కి రాదు అన్నప్పుడు కొన్ని తప్పు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసలు ఈ ఇసుక అన్న విధానాన్ని పూర్తిగా వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు, ఎవరికైనా ఉచిత ఇసుక కింద ఒక సంవత్సరం పాటు ఇస్తేనే ఈ ప్రకృతి సహజంగా వచ్చిన వనరు కాబట్టి ఇదంతా ఈ మాఫియా అంతా మఠం అయిపోద్ది. మాఫియా ముందర పోకడ వేలుతో పోవాలంటే అన్ని వర్గాలకి కూడా ఉచిత ఇసుక ఇచ్చేయాలమ్మ. ఇది దాని మీద మేము ప్రభుత్వము, మేము పార్టీలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ కమిటీలో నేను సెక్రటరీగా ఉన్నాను కాబట్టి మేము కూడా సూచన చేద్దాం అనుకుంటున్నాం. అది ఈ విధానం ఎలా ఉన్నది అనేది ఒక 15 రోజులు చూసేకే కానీ దీని మీద ఎక్కువ మాట్లాడలేమమ్మా. ఎందుకంటే దీని మీద చాలా మంది, చాలా మాఫియా అధికారులు కూడా దీంట్లో కుమ్మక్కైపోయి ఉన్నారు. వాళ్ళ మద్యంలో ఒకటి, ఇసుకలో ఒకటి, అధికారులు కూడా ఉన్నారు బోల్ మంది మాఫియా కింద. మరి అన్ని బయట తీయాలంటే ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలి, శాసనసభలో చర్చించాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టిన విధానం మరి ఏ రకంగా ఉంటుందో దాన్ని కూడా చూడాలమ్మా. 10 రోజులు చూస్తేనే తప్ప ఇది విధానం ఏంటని మనం పూర్తిగా చెప్పలేము దీనికోసం. కానీ ఏదైనా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇది పూర్తిగా విజయవంతంగా చేస్తారనేది మాకు నమ్మకం. రైట్ సార్. కోటేశ్వరరావు గారు, అంటే ఇప్పుడు ఇసుక ఫ్రీ అనేది ఇప్పుడు అందరికీ చెప్పారు, బట్ అందరికీ ఓకే, ఇప్పుడు పెద్ద పెద్ద డ్యామ్లు కట్టవచ్చు, లేకపోతే భవన నిర్మాణాలు పెద్ద పెద్దవి ఇంకేదైనా చేయొచ్చు. సో కమర్షియల్ వాళ్ళకి కూడా ఫ్రీగా ఇస్తే మరి పేదవాడి పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు కాకపోతే ఇంకొన్ని రోజుల తర్వాత అయినా ఇసుక ఫ్రీగానే వస్తుంది కదా అని చెప్పి పేదవాడు అనుకుంటాడు, నేను ఒక ఇల్లు కట్టుకుంటాను, నాకు కూడా బాగుంటుంది అని చెప్పేసి. సో వాళ్ళ టైం వచ్చేసరికి ఆ పరిస్థితి ఉంటుందంటారా? అసలు ఫ్రీ అనేది ఎంతవరకు ఇవ్వచ్చు అంటారు? ఫ్రీ అనేది నేను ముందే చెప్పినట్టుగా ఇప్పుడు ఇసుకని పొందేటువంటి వాళ్ళని 3 కేటగిరీలుగా విభజించినట్టుగా మీడియాలో వచ్చింది. అందులో ఒక్కొక్కరికి ఆధార్ కార్డు బేసిస్ మీద రోజుకి 20 టన్నులు గరిష్టంగా ఇస్తారని చెప్పేసి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకటించినట్టుగా నేను ఒక వార్త చదివాను. అందువలన 20 టన్నులు, రోజుకి 20 టన్నులు అంటే ప్రతి ఒక సామాన్యుడు ప్రతిరోజు 20 టన్నులు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని దీని ప్రాతిపదిక ఏమిటనేటువంటిది మొత్తం జీవో లేదా ఇతరత్ర వాటిని చూసిన తర్వాత మనం సమగ్రంగా చర్చించవచ్చు. ఈ విధంగా తరగతులుగా విభజించి కొంతమందికి అంత రేటు, కొంతమందికి అంత రేటు అని కనుక అట్లా చేస్తే మాత్రం డెఫినెట్ గా ఏ రోజు ప్రారంభమైందో ఆ మరుసటి రోజు నుంచే అవినీతికి తావు ఏర్పడుతుంది. ఎందుకు అంటే ఆ విధమైనటువంటి ఆంక్షలు కనుక బిల్డర్ కి ఇంత, లేకపోతే ఫలానా రకం క్లాస్ 1 బిల్డరు లేదా ఏ క్లాస్ బిల్డర్, ఇట్లా తరగతులు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎక్కువ తక్కువ అనేది కనుక పెట్టేట్లయితే డెఫినెట్ గా దాన్ని మిస్యూజ్ చేస్తారు చిన్న బిల్డర్లు లేదా మామూలు సామాన్య ఇసుక అంతా కూడా దాన్ని కొట్టేస్తారు. అందువల్ల పారదర్శకంగా ఉండాలి, యూనివర్సల్ గా ఉండాలి అనేది నా అభిప్రాయం ఎవరికైనా. ఎందుకు అంటే ఇసుక రేట్ తగ్గిస్తే ఆ మేరకు కొనుగోలు చేసేటువంటి వాళ్ళకి, భవనాలు కొనుగోలు చేసేటువంటి వాళ్ళకి తగ్గుతుంది. అది ప్రజలకు కూడా అది ఆ మేరకు చేకూర్చినట్టే. అందువల్ల ఆ విధమైనటువంటి గైడ్ లైన్స్ ఉండాలి తప్ప లేకపోయేట్లయితే ఇది పెద్ద కుంభకోణంగా మారేటువంటి అవకాశాలు డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే సామాన్య జనం పేరుతోటి కాంట్రాక్టర్లుగా ఉన్నవాళ్ళు లేదా భవన నిర్మాతలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వెంటనే రంగంలోకి దిగుతారు. మనం చూసాం పెద్ద నోట్ల రద్దు సమయంలో అనేక మంది జనాలను పంపించి బ్లాక్ మనీని ఏ విధంగా పెద్ద పెద్ద వాళ్ళతో మార్చుకున్నారో మనం చూసాం కదా. ఆ విధంగా అందుకని ఇది కొంతమందికి ఇది, కొంతమందికి అది అని చెప్పేసి కనుక ఆంక్షలు లేదా పరిమితులు పెట్టేట్లయితే ఇది డెఫినెట్ గా దుర్వినియోగానికి దారితీస్తుంది. తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి మొట్టమొదటి అపప్రద కూడా ఈ ఇసుకతోనే వస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. అందుకని అందరికీ ఒకే విధంగా అయినటువంటిది ఉండాలి.
ఆ మేరకు ఉంటే ఈ అక్రమాలకు ముందు తావు తప్పుతుంది. లేకపోయేట్లయితే మాత్రం డెఫినెట్ గా ఇప్పుడు మొన్న ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు కానీ ఎంపీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఏదో ఒక పైసా ఖర్చు పెట్టకుండా గెలిచినటువంటి వాళ్ళు కాదు. 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఎంపీలు, అదేవిధంగా 50 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు పెట్టినటువంటి ఎమ్మెల్యేలు ఇటువంటి వాళ్ళంతా ఉన్నారు. వీళ్ళు సొంతంగా ఖర్చు పెట్టడమే కాదు, గ్రామాల్లో పట్టణాల్లో వీళ్ళకి మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది తమ జేబుల్లోంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో ఒక పథకంలో ఏదో ఒక రూపంలో మనకు లబ్ధి చేకూరిపోతుందా అనేటువంటి ఆశతోటి పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. అందుకని వీళ్ళందరూ ఏదో మౌనంగా చేతులు కట్టుకొని ఉంటారని మనం అనుకోక్కర్లేదు. అందుకని విధానంలోనే అటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలి. విధానంలోనే కనుక లోపాలు కనుక పెట్టారనుకోండి, ఆ లోపాలని అధిగమించడంలో లేకపోతే ఆ లోపాలని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో మన రాజకీయవేత్తలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, లేదా గతంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ మాస్టర్ డిగ్రీలు పొందున్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా. అందుకని విధాన రూపంలోనే, విధాన రూపకల్పనలోనే లోపాలు లేకుండా ఉండాలి. అందరికీ ఒకే విధమైనటువంటి ఇసుక పాలసీని కనుక అమలు జరిపేట్లయితే అది సాఫీగా జరుగుతుంది. ఎవ్వరు ఇసుక ఉండదు, మనం కట్టుకోకపోతే తర్వాత ఇట్లా 10 రోజుల తర్వాత, 1 ఏడాది తర్వాత ఇసుక ఉండదు అనేటువంటి భయం ఎవరికి ఉండక్కర్లేదు. ప్రత్యామ్నాయమైనటువంటి ఇసుకలు కూడా వస్తున్నాయి కనుక దాని గురించి ఎవరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. బట్ సార్, ఫ్రీ ఇసుక అన్నప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని వేరే రాష్ట్రాలకు అమ్మే అవకాశాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరైనా సరే మాకు ఇంత అవసరం ఉంది అని చెప్పి తీసుకుంటారు, బట్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అమ్ముకుంటే అది మనకు తెలియదు కదా. అటువంటిది గతంలో కూడా అటువంటిది కృష్ణా నది నుంచి ఇసుక, అంటే కృష్ణా నది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఇసుకని తీసుకొని హైదరాబాద్ లేకపోతే మిగతా బెంగళూరు ఇటువంటి చోట్లకి తరలించారనేటువంటి ఆరోపణలు, విమర్శలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద వచ్చాయి. ఇప్పుడు కూడా అటువంటి అవకాశాలు డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఇసుక తక్కువగా ఉండి పక్క రాష్ట్రంలో ఇసుక రేట్ ఎక్కువగా ఉందనుకోండి, డెఫినెట్ గా ఇక్కడి నుంచి దగ్గర ఉన్నటువంటి సమీప పట్టణాల వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి కొట్టేస్తారు. అందుకని దాని మీద నిఘా పెంచాలి, అధికారి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి, అటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. లేకపోతే జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, లిక్కర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ రేట్లు ఎక్కువగా ఉన్నందువల్ల, లేదా తెలంగాణలో తక్కువగా ఉన్నందువల్ల ఇక్కడి నుంచి అక్కడికి సరఫరా అయినటువంటి కేసులు లేదా వాళ్ళు పట్టుకున్నటువంటి ఉన్నతాలు మనకు తెలుసుంటాయి. అదేవిధంగా పెట్రోల్, కర్ణాటకలో పెట్రోల్ రేట్లు తక్కువగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నాయి. అందుకని అదేమో డబ్బులు ఇచ్చి బహిరంగంగానే చేశారు. కానీ ఇటువంటివి మాత్రం అక్రమాలకి దోహదం చేసే అవకాశం ఉన్నాయి. అందుకని నిఘా వ్యవస్థలు అనేటువంటి వాటిని డెఫినెట్ గా పటిష్టం చేయాలి. ఆ నిఘా వ్యవస్థలకే చెదలు పెడితే మనం ఏం చేయలేము. అటువంటిది జరగకుండా అటువంటి చెదపురుగుల్ని వదిలించాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది అనేది మనం చెప్పుకోవాలి. రైట్. లక్ష్మణరావు గారు ఏమంటారు? అంటే ఇప్పుడు ఇసుకని తిరిగి అమ్మినా, ఒకవేళ ఇతర రాష్ట్రాలకు తరలించినా కూడా కఠిన చర్యలు ఉంటాయని ప్రస్తుతానికైతే ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మరి అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మీ ఒపీనియన్ ఏంటి? మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి కీలక ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి జిల్లాలో కలెక్టర్ చైర్మన్ గా, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ, జేసీ జాయింట్ కలెక్టర్లు ఇద్దరు సమక్షంలో కమిటీలు ఉంటాయి. స్థానికంగా తవ్వినట్టు ఇసుక వాళ్ళే ట్రాన్స్పోర్ట్ కి ఎంత అనేది నిర్ధారిస్తారు. అలాగే ఓన్లీ భవన నిర్మాణానికి మాత్రమే ఈ ఇసుకని వినియోగించాలని అన్నారు. ఇతర రాష్ట్రాలకు కానీ అమ్మినా, ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్ళినా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇదే నిఘా పద్ధతి కానీ కొనసాగిస్తే మంచిది. ఎందుకంటే నగల కోటేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా ఇసుక ఉచితంగా ఇస్తే ఎవరైతే పట్టణంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కానీ కూడా ఒక 25 లక్షలు చేసిన ఒక అపార్ట్మెంట్ సింగిల్ బెడ్రూమ్ వచ్చి వాళ్ళు 40 లక్షలు 50 లక్షలు అమ్మడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్కి వచ్చేసరికి ఇంకా ₹1 కోటి ఇలాగా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇలాగా రేట్లు ఆ బిల్డర్కి నచ్చినట్టుగా రేట్లు అంటే ఆ స్థలానికి రేటింగ్ నుంచి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ యొక్క వ్యయం ఎక్కువ పెరగడం వల్ల రేట్లు పెరుగుతూ ఉన్నాయి. సామాన్యుడు కూడా ఇల్లు కొనుక్కునే స్థాయికి లేదు. సో ఈ రోజున మనం ఒక ఇల్లు కట్టాలంటే, అతి సామాన్యుడు ఇల్లు కట్టాలన్నా మన జోబుల నుంచి 10 లక్షలు లేనిదే
కనీసం మనం ఒక రేకుల షెడ్ కూడా వేసుకునే పరిస్థితులు అయితే ఉన్నాం. అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా గవర్నమెంట్ మంచి ఈ నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి అందుబాటులో నిరంతరం ఇసుకను ఉంచి ఖచ్చితంగా ఎక్కడ కూడా అవినీతి ఇది లేకుండా మన సామాన్యుడికి అందుబాటులో ఇసుకుంటే వాళ్ళు ఏదైతే నిజ జీవితంలో కంటున్నటువంటి కళని నెరవేర్చుకోవడానికి ఇల్లు గృహ నిర్మాణం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఉండాలన్నాం. ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా సరే పక్క రాష్ట్రాలకి వెళ్ళి అమ్మేటట్టుగానే ఉంటే మాత్రం దీన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం మేము. నాగేశ్వర గారు, ఓకే, ఇప్పుడు ప్రభుత్వం అయితే చెప్పింది భవన నిర్మాణాలకి ప్రస్తుతానికి ఉపయోగించాలి అని ఇప్పటి వరకు అయితే ఆదేశాలు జారీ చేసింది. బట్ ఫర్దర్గా అంటే కమిటీలు వేసి దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వెల్లడిస్తారని మాట్లాడుతున్నారు. బట్ ఉచితంగా వస్తుంది అని చెప్పేసి చాలామంది ఇసుకని ఇలాగే తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు కూడా అమ్ముకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి మీరు ఇప్పటి నుంచే పోలీస్ వ్యవస్థ కానీ నిఘా వ్యవస్థ కానీ ఎటువంటి పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతోంది? ఉచిత ఇసుక అనేది ఎప్పుడైతే మన ప్రభుత్వం నిర్ణయించిందో దాన్ని తప్పుదారి పట్టించక కూడా కొంత మాఫియాలు మొదలవుతాయి. దాన్ని పకడ్బందీగా ఎదుర్కోవాలని బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. దానికి ఆ ప్రభుత్వ పర్యవేక్షణ జరగాలి. ఎందుకంటే ఇసుక అనేది చాలా విలువైన శాశ్వతంగా దొరికిన వనరైనా సరే అది మనందరికీ ఎలా అంటే ప్రభుత్వ వర్క్లు ఉంటాయి. ఒక రోడ్డు పోయినామండి, డ్రైనేజీలు కట్టినామండి, ప్రభుత్వ బిల్డింగ్లు కానివ్వండి, లేదా టిడ్కో ఇల్లు కానీ, లేదా రేపు పేదవారి గృహాలు కట్టినామండి, అలాగే కమర్షియల్ గా అపార్ట్మెంట్లు కట్టినామండి, ఇండివిజువల్ బిల్డింగ్ కట్టి అమ్మే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా అసలు ఇసుక సిమెంట్ అనే దానికి కంట్రోల్ లేకపోతే ఐరన్ కంకర వీటికి గనక ప్రభుత్వం గనక కంట్రోలింగ్ లేకపోతే అంటే పేదవారు అన్ని రకాలు ప్రభుత్వ ధనం పాడైపోతే ప్రభుత్వ వర్కులు జరిగినప్పుడు, అలాగే ఈ ఇండివిజువల్ గా గృహాలు కట్టుకుని పేదవారు కూడా ఇబ్బంది పడతారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్యవేక్షణ ఒక మార్గదర్శకాలు ఉంటాయమ్మా. తప్పనిసరిగా ఉచిత ఇసుక అని చెప్పి ఇక్కడిని తీసుకెళ్లి బెంగళూరు, హైదరాబాద్ అమ్మే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వంలో ఉండదు. చాలా పకడ్బందీగా ఈ ప్రభుత్వ విధానం మీద ఈ కూటమి ప్రభుత్వం అది. ఇందులో మాకు జనసేన, తెలుగు, బీజేపీ కూడా ఉంది. అందరు నాయకులు, అందరు మంత్రులు ఉన్నారమ్మా. ఇది పకడ్బందీగా కేంద్రం కూడా కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఉంది, ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంది. ఇవన్నీ కూడా పూర్తిగా పకడ్బందీగా ఎక్కడ కూడా ఏ అవినీతి తావు లేకోకుండా, ఈ మాఫియాకి తావు లేకోకుండా ఈ కార్యక్రమం మనకి చేస్తారని చెప్పేసి నమ్మకం ఉంది. ప్రజలు కూడా నమ్ముతున్నారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంత ముందర ఒకసారి అప్పుడు భవన నిర్మాణ కార్మికుల మీద ఆయన ఒక పోరాటం కూడా చేశారు. ఇవన్నీ కూడా సమగ్రంగా మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీని మీద ఒక మార్గదర్శకాలు రూపొందించాం. దాని ప్రకారం ఎదరికెళ్తాం. దానిలో సమర్థమైన అధికారుల్ని వినియోగించుకుంటాం, సమర్థమైన విధానం తీసుకొస్తాం. దీనిలో తప్పు చేసిన వాళ్ళని ఏ రకంగా శిక్షించాలనేది కూడా మార్గదర్శకాలు ఉంటాయి. మరొకసారి మీరు ఒక 30 రోజులు 40 రోజుల తర్వాత ఈ డిబేట్ పెడితే వాళ్ళు ఈ ఇసుక విధానం ఎలా నడుస్తుంది, ప్రజలకు ఎలాగ అందుబాటులో ఉన్నది కూడా సమగ్రంగా చెప్పొచ్చు. ఎందుకంటే కొద్ది 2-3 నెలల మటుకి వర్షాకాలం కాబట్టి కొద్ది ఇబ్బంది ఉంటుంది. తర్వాత డిసెంబర్ నుంచి మటుకి ఇది చాలా పకడ్బందీగా ఉంటుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు అక్రమాలు జరిగే అవకాశం ఉంటుందని ప్రతిపక్షం ఈ మాట మాట్లాడింది. బట్ అక్కడ అక్రమాలు జరుగుతున్నట్టుగా మనకెట్లా తెలుస్తుంది? ఎందుకంటే పోలీస్ నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే అక్కడ అక్రమాలు జరుగుతున్నాయా లేదా, లేదంటే మిస్యూజ్ అవుతుందా లేదా ఇసుక అనేది మనకు తెలుస్తుంది. బట్ అక్కడ కూడా అలాంటి అక్రమాలు జరిగితే ఏం చేస్తారు, మనకు తెలుస్తుందా? ప్రభుత్వం తరపున దాని మీద మార్గదర్శకాలతోటి ఎప్పుడైతే పకడ్బందీకి చేయాలనుకున్నారో దాన్ని అమలు చేసే అధికారులు అందరూ లైన్లోకి వచ్చేస్తారు. ప్రభుత్వం విధానంలో లోపభూయిష్టి ఉంటేనే అధికారులు చెలరేగిపోతారు. అసలు అధికారులు ప్రభుత్వం చెప్పిన నిర్ణయాన్ని అధికారులు అమలు జరపాలి. దాంట్లో పకడ్బందీగా అధికారులు, అందుకే మీకు అంతే చెప్పానమ్మా, ఈ విధి విధానాల్లో పకడ్బందీమైన అధికారులు వేసి దాన్ని అమలు చక్కగా జరిగేటట్టు, విజయవంతంగా జరిగేటట్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి నిర్ణయం తీసుకుంటారు. దీన్ని సక్సెస్ చేసి చూపెడతారని చెప్పి చెప్తామమ్మా. అన్ని కార్యక్రమాలు కూడా రాబోయే రోజులు, ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఏ రంగం కూడా అంత సంతోషకరంగా లేదు. మా ఏరియా అయితే పూర్తిగా ఆక్వా నశించిపోయింది. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఎవరి దగ్గర చాలా ఇబ్బందిగా, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఏ విషయం మీద సరే పకడ్బందీగా నిర్ణయం తీసుకుని అధికారులతో సమర్థంతో పనిచేస్తేనే తప్ప ప్రజలు బయటపడే పరిస్థితి లేదు. ప్రజలు అంతే తప్ప ప్రభుత్వం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు అధికారులు చెలరైపోతారు. అధికారులు చెలరైపోకూడదు ఉండాలంటే పకడ్బందీగా ప్రభుత్వం ఉండాలి.
దానికి నాయకత్వం చంద్రబాబు నాయుడు వహించారు కాబట్టి అటువంటి పరిస్థితి ఉండదు. ప్రజలకు చాలా చక్కటి కార్యక్రమాలు ఏదైనా సరే, సంక్షేమకు సంబంధించిన పథకాలు ఏదైనా సరే ప్రజలకు అందుబాటులో ఉంటాయి, ప్రజలు ఉపయోగించుకునేటట్టు ఉంటాయి. ఈ మాఫియాను కూడా పూర్తిగా అంతమొందించే విధంగా కార్యక్రమాలు ఉంటాయి. సార్, చలాన్లు ఛార్జీలు అవి వేస్తారు, ఓకే, బట్ చెక్ పోస్టుల దగ్గర పోలీస్ వ్యవస్థ అనేది ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు పోలీసుల పాత్ర ఎంతవరకు ఇంపార్టెంట్? ఇప్పుడు ఒకవేళ అక్రమంగా జరుగుతుంది అనుకున్నప్పుడు 4 రూపాయలు ఇచ్చేసి పక్కకి తప్పుకుంటారు కదా, మరి అలాంటి అక్రమాలు జరగవు అని మనం ఎందుకు అనుకోవాలి అక్కడ? ప్రభుత్వం పూర్తిగా సెబ్ అనే కార్యక్రమం పెట్టిందమ్మా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సెబ్ అనే ఒక ప్రభుత్వ సంస్థ తీసుకొచ్చారు. అసలు వాళ్ళు చేసిన దందా, వాళ్ళు చేసిన దుర్మార్గం అసలు ఎంత మాఫియా కింద మార్చేసారని అంత మాఫియా డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా అందులో పోలీస్ శాఖ ఉంటది, ఎక్సైజ్ శాఖ ఉంటది, మైనింగ్ శాఖ ఉంటది, రెవెన్యూ ఉంటుంది, అందరూ ఉంటారు అందులో. అసలు వాళ్ళు చేసిన దుర్మార్గం వల్ల ఈ ప్రజలు చాలా నలిగిపోయారు. దాని మీద సమగ్రమైన దాన్ని కొనసాగించాలా వద్దనేది ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది. దీన్ని ఈ ఇసుక విధానాన్ని అమలు జరపడానికి అసలు ప్రత్యేకమైన ఒక కార్యక్రమం ప్రభుత్వ అధికారులతో చేయాలని చెప్పేసి మేము కూడా సూచిస్తున్నాం. దీనిలో ఎక్కడైనా సరే మిస్యూజ్ అవుతే దానికి సంబంధించిన అధికారిని ఇమీడియట్ గా అతన్ని సర్వీస్ నుంచి రిలీవ్ చేయడమా లేకపోతే శిక్ష వేయడమా ఏదో పగడ్బందీ కార్యక్రమం చేస్తే అందుకే కలెక్టర్లని దానికి చైర్మన్ గా చేశారు, దానికి ఎస్పీలని కలెక్టర్లు అందరూ కూడా బాధ్యతలు చేశారు. సో మరి ఇప్పటివరకు అక్రమాలు జరిగిన చోట వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద విచారణ చేపడుతున్నారా? విచారణ చేపెట్టి పర్లేదు అతను కొంత ట్రాన్స్ఫర్ చేస్తే అది అమలవుదమ్మా. ఎవరైతే తప్పు చేశారో అక్కడే డిస్మిస్ చేసి అతను సర్వీస్ నుంచి రిలీవ్ చేసే విధానంగా కార్యక్రమం చేస్తేనే ఇది పగడ్బందీగా అమలవుద్ది. లేకపోతే ఏమవుతులే తప్పు చేస్తే ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తారనుకుంటే మటుకు అది అమలవదు. ఆ విధానంలో ఆ పరిస్థితిలో ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కూడా పార్టీ పరంగా మరి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము అందరం కూడా సూచన చేస్తున్నాం. ఇది పగడ్బందీగా అమలు అవుతామో దీనిలో అనుమానం లేదు. ప్రజలకి చాలా చక్కగా ఈ ఉచిత ఇసుక విధానం అనేది అమలు జరుగుతుంది. ఇంకో 30 రోజుల తర్వాత మీరు మళ్ళీ డిబేట్ పెట్టండి, అప్పుడే దీనికి అవసరమైతే అందరూ కూడా దీన్ని ఒప్పుకుని తీరుతారండి. రైట్, కోటేశ్వరరావు గారు, చివరిగా కంక్లూడ్ చేద్దాం. సో పోలీస్ వ్యవస్థ మాత్రమే కాదు, చెక్ పోస్టుల దగ్గర పోలీస్ వ్యవస్థ మాత్రమే కాదు, ఇసుక ఉచిత రవాణా జరగాలి అంటే ఆల్ డిపార్ట్మెంట్స్లో కూడా అసలు ఎటువంటి రోల్ పోషించాలంటారు వాళ్ళు, మిస్యూజ్ కాకుండా? అన్ని శాఖలు, పోలీస్ శాఖతో సహా అన్ని శాఖలు కూడా సిబ్బంది శాఖలు కాదు సిబ్బంది చెప్పుతూ పనిచేయాలి. ఎక్కడైనా ఎవరైనా చేతివాటంగా ప్రదర్శిస్తే అటువంటి వాళ్ళ పట్ల కఠినమైనటువంటి వైఖరి ప్రభుత్వం అనుసరిస్తే అదేమి పెద్ద సమస్య కాదు. అందువల్ల ఆ విధంగా చేసేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా లేదా అనేటువంటిదే ముఖ్యం. ఎందుకు అంటే గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, ఇలాంటి అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించిన కారణంగానే, చూసి చూడనట్లు వ్యవహరించిన కారణంగా, లేదా వాళ్ళు వెళ్లి స్థానిక నాయకత్వాలకి ముడుపులు చెల్లించుకుంటే వాళ్ళ జోక్యం చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడినటువంటి ఫలితంగానే ఇలాంటి అక్రమార్కులు అనేటువంటి వాళ్ళు రోజు రోజుకి రెచ్చిపోతారు. అందువల్ల అలాంటి చిత్తశుద్ధిని ఇప్పుడు ఈ ఇసుక విషయంలో కాదు, మొత్తం సమాజంలో ఎక్కడ అవినీతి అక్రమాలు లేదా ఎక్కడ లంచగొండితనం ఎక్కడ ఉంటే వాటి అన్నింటిలోనూ ఇదే విధమైనటువంటి కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి పరిస్థితిని తెలుగుదేశం ప్రభుత్వం 3 పార్టీల కూటమి కలిగిస్తుందా లేదా అన్నది మనం వెయిట్ చూద్దాం. రైట్ సార్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు నాగేశ్వరరావు గారికి, అలాగే లక్ష్మణరావు గారికి, మన కోటేశ్వరరావు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. రేపటి మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.